అనాలట. మీరు రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు, లేక కోదండరాముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మనం మనస్సులో ఏమనుకుంటే ఆయన దర్శనమిస్తాడో చెప్పనా? మంత్రశాస్త్రం చెబుతున్నమాట. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు వెళ్ళిన ఆలయంలో భగవద్ దర్శనం అవుతుంది. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏమనాలి? ఓ కోదండరామస్వామి, అభయస్వామి, నువ్వు అంతటా ఉన్నావు, కానీ మేము నిన్ను ఈ గుళ్ళో అందమైన రూపంతో ఉన్న నిన్ను చూడ్డానికి వచ్చాం, మాకిక్కడ దర్శనమి అనగానే దర్శనమిస్తాడు. ఓ రామలింగేశ్వర, నువ్వు సర్వాంతర్యామివి, కానీ ఈ గుళ్ళో చూడడానికి వచ్చాం, బయట మేము చూడలేము గనక అనుకుంటే అక్కడ దర్శనమిస్తాడు. అలా కాకుండా ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేడు, కేవలం గుళ్ళోనే ఉన్నాడు అనుకుని వస్తే మాత్రం ఆయన రూపదర్శనం మనకు అవ్వదు, ఆ విగ్రహమో లింగమే కనబడుతుంది. అందుకని వామకేశ్వర తంత్రం ఏం చెబుతున్నది? ఆలయమునకు వెళ్ళు ముందు నువ్వు ఒక నియమం పెట్టుకుని వెళ్ళు, నీ మనస్సులో ఒక సంకల్పం చేసుకుని వెళ్ళు. ఏమిటా సంకల్పం? నీవు సర్వాంతర్యామివే, కానీ అంతటా నిన్ను మేము చూడలేము, ఈ గదిలో చూడలేము, మేము మాకు ఆ శక్తి లేదు, కాబట్టి నీ గుళ్ళోకి వచ్చాం, గుళ్ళో నీ రూపాన్ని చూస్తున్నాం, నువ్వు విగ్రహ రూపంలో కాక లేక లింగ రూపంలో కాక మాకు దర్శనమియ్యి అని కోరారా మనస్ఫూర్తిగా, తప్పక ఆయన సాక్షాత్కరిస్తాడు, లేదా ఆయన యొక్క మహిమను చూపిస్తాడు. ఇది సూక్ష్మధర్మం అన్నాడు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు సూక్ష్మధర్మం ఇక మీదట ఇది పెట్టుకుని వెళితే మనస్సులో తప్పక లోపల ఉన్నవాడు కనపడతాడు. చాలాసార్లు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటారండి గుళ్ళోకి వస్తే అని అడుగుతున్నారు. ఈ భావనతో వెళ్ళినప్పుడల్లా ఆయన కనపడుతున్నాడు. నాకు రామలింగేశ్వరుడు అంటే ఆ చిన్న లింగం కనపడ్డంలా, ఆ కాసేపు ఆ తెల్లవారుజామున అలా కన్నీళ్ళు వస్తుంటే మా పిల్లలు అడిగింది, ఎందుకు నాన్న నాకు కన్నీళ్లు పెట్టుకుంటున్నామంటే, ఆయన పెద్ద అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో 5 ముఖాలతో పైన చంద్రరేఖతో కనపడుతున్నాడు. మరి ఏం చేయనో చెప్పలేం, బయటికి అంత ఆనందం కలుగుతోంది. అదే ఒక్కొక్క రోజున ఆ పైన లేడు, ఇక్కడే ఉన్నాడు అనుకున్నామా, ఆ పూట కనబట్టి మళ్ళీ. కాబట్టి ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మ సూక్ష్మ ప్రకారంగా నీవు సర్వాంతర్యామి. మొదటి మాట ఏమనుకోవాలి? అంతటా ఉంటావు, కానీ అంతటా ఉన్న నిన్ను అంతటా చూడలేము. ఇప్పుడు ఈ గుళ్ళో చూడడానికి వచ్చాం, దర్శనమిమ్ము అని మీరు అడగండి. రేపటి నుంచి కనబడకపోతే అడగండి. మీ నమ్మకం వల్ల మీకు తప్పక పరమాత్ముడు ఏదో ఒక దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిస్తాడు. పనులు తొందరగా అవుతాయి. ఇప్పుడు బ్రహ్మగారికి ఆ